సినిమాకు వైవిధ్యం చూపిస్తూ అడపాదడపా హిట్లు కొడుతూ యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే సంపాదించాడు విశ్వక్సేన్. అతడితో 'రౌడీ ఫెలో', 'చలో మోహన్ రంగా' చిత్రాల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కృష్ణ చైతన్య జట్టు కట్టాడు. వీరి కలయికలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. ఈరోజే రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి టాపిక్లోకైతే వెళ్ళిపోదాం. గోదావరి ప్రాంతంలోని కొవ్వూరులోని లంకలో అనాథగా పెరిగిన రత్నాకర్ అలియాస్ రత్నాకు పెద్ద పెద్ద కలలుంటాయి. తప్పులు మోసాలు చేసి అయినా పెద్ద స్థాయికి ఎదగాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక దొంగతనం చేసి సబ్బుల డీలర్షిప్ సంపాదిస్తాడు. ఆ తరువాత ఎమ్మెల్యే దొరస్వామిరాజు రమణ దగ్గర చేరి ఆయనకు నమ్మిన బంటుగా మారుతాడు. దొరస్వామిరాజు ప్రత్యర్థి అయిన నానాజీ కూతురైన బుజ్జితో ప్రేమలో పడ్డ రత్న నాటకీయ పరిణామాల మధ్య నానాజీ సాయంతోనే దొరస్వామిరాజు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఇలా ఎదురు లేకుండా సాగిపోయిన రత్నాకు అధికారం చేపట్టాకే అసలు సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలేంటి, దీంతో తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, అతడి కథకు ముగింపు ఏంటి అన్నది మిగతా కథ. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఊరి రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమాను దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం చాలా అయితే బాగుంది. కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గోదావరి జిల్లాలపై సినిమా అంటే కొబ్బరి చెట్లు, వెటకారపు మాటలు, ప్రశాంత వాతావరణం ఇవే చూపించేవారు. కానీ ఇందులో మాత్రం గోదావరి జిల్లాలో ఉండే ఇంకో కోణం చూపించినట్లు కనిపించింది. ఊరి రాజకీయాలు ఎలా ఉంటాయి, మనోళ్ళు మనకు వెన్నుపోటు ఎలా పొడుస్తారు అనే విషయాలకు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. అయితే కాస్త హింస ఎక్కువ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడొచ్చు.